థ్యాంక్ యూ సో మచ్. కల్కి సినిమా లెవెల్లో తీస్తున్నారట. నేనా? మీ సినిమా రీల్స్ లో చూసాం. అవునా, చూసారా మీరు రీల్స్లో? ఓకే, ప్లీజ్ టేక్ ఇట్. ఇది నా ఫిలిం. మీరు చదువుతుంటారు ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో? జాబ్ చేస్తున్నారా? ఓకే ఫైన్. హైదరాబాదేనా ప్రాపర్? ఎక్కడి నుంచి? వైజాగ్. ఓకే, వైజాగ్ కూడా రావాలన్న ప్లాన్. వైజాగ్లో కూడా వైజాగ్ బీచ్లో చేయాలి ఇలానే అని చెప్పేసి. వస్తాను డెఫినెట్గా వస్తాను. సో ఇది ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారు మూవీ టైటిల్. అండ్ ద హీరో అండ్ డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అన్నీ నేనే. చూసారా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసారా? ఓకే. మీ ఫేవరెట్ మూవీ ఏంటి మీ లైఫ్ టైంలో ఇప్పటివరకు మీరు చూసిన ఫిలిమ్స్లో? మన మార్టిన్ స్కార్సీస్ది రాబర్ట్ డినిరో. అదేనా? ఓకే. అందులో రాబర్ట్ డినిరోకి సైకలాజికల్గా వాడికి అంటే ఎలోన్గా ఉంటాడు, ఐసోలేటెడ్గా ఉంటాడు, అందరితో కలవకుండా సొసైటీ నుంచి వెళ్ళి దూరంగా ఉంటాడు. చేశారా? సేమ్ ఇలానే ఏంటిదంటే ఈ మూవీలో కూడా వీడు అందరికన్నా డిఫరెంట్గా ఉంటాడు అనమాట. వీళ్ళ ఎవరు ఉండరు, చాలా క్రేజీగా మాట్లాడుతుంటాడు, క్రేజీగా బిహేవ్ చేస్తుంటాడు. ఆ క్రేజీనెస్ ఏంటనేది మీరు సినిమాలోనే చూడాలన్నమాట. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ సింగిల్ షాట్లో నాన్ స్టాప్ చూస్తే ఇంకా అసలు మైండ్ బ్లోన్ అయిపోతుంది అనమాట. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం.